ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నీకు ఈ ఆపరేషన్ జరుగుతుందని మళ్ళీ నువ్వు ఇలా కోలుకుంటావని మేము కలలో కూడా అనుకోలేదురా. మేమెవ్వరం చెయ్యలేని పని రాణి చేయగలిగింది. తల్లిగా నీకిలా జరిగినందుకు నేను బాధపడ్డాను. కానీ రాణి మాత్రం అనుక్షణం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నువ్వు కోలుకునేలా చెయ్యాలని శపథం పట్టింది. అనుకున్నట్టుగానే నేను ఈ ఆపరేషన్ చేయించి నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది. ఎన్ని జన్మలెత్తినా మనం రాణి రుణం తీర్చుకోలేము. అదేంటత్తయ్య అలా అంటారు? ఆయనకేమైనా జరిగిందంటే అది నా బాధ కాదా? ఆయన వేరు నేను వేరు అని నేనెప్పుడూ అనుకోలేదు. అందుకే ఆయన ఆనందిస్తే నేను నవ్వాను, ఆయన బాధపడితే ఆ బాధ నేను భరించాను. ఆయనకేమైనా అయితే నేను తట్టుకోలేకపోయాను అత్తయ్య. నా జీవితమే ఆయన. అంజీ, లోపలికి తీసుకెళ్దాం పదా. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. ఈలోగా నేను వంట చేసి మీకు భోజనం రెడీ చేస్తాను. రాణి, రాణి, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి అని భార్య గొప్పతనం గురించి ఎప్పుడో చెప్పారు. అర్థం చేసుకునే భార్య జీవితంలోకొస్తే ఆ మగాడి జీవితం ఎంత గొప్పగా ఉంటుందో ఆ మాటల్లో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఒక జన్మ నాకు మా అమ్మిస్తే ఇంకో జన్మని నువ్వు నాకిచ్చినట్టయింది. నాకెంత చేసిన నీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను రాణి? అదేంటండి అలా అంటారు? మన మనసులు కలిసిన రోజే మనం భార్యాభర్తలం అయిపోయామని మీరెప్పుడో చెప్పారు కదా. నా భర్త బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోగలనా? అందుకే మీకు ప్రమాదం జరిగిందని నేను చాలా బాధపడ్డాను. మళ్ళీ తొందరగా కోలుకోవాలని నేను తప్పించాను. ఎందుకంటే మనిద్దరి శరీరాలు వేరైనా మనసు ఒక్కటే. ఇంకా పెళ్ళంటారా? తాళితో వేసే బంధం ఇద్దరు మనుషుల్ని ఒకటి చేస్తుంది. కానీ మనసులు కలిసిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు వాళ్ళిద్దరినీ ఒకటిగానే ఉంచుతుంది. అందుకే ప్రతి క్షణం మీ గురించి ఆలోచించాను. మళ్ళీ మీరు మామూలు మనిషి అవ్వాలని అనుక్షణం తపన పడ్డాను. అందుకే ఆ డాక్టర్ గారిని అంత ప్రాధేయపడ్డాను. గోపి మనల్ని వదిలేశాడు, మనకు దూరం అయిపోయాడు అనుకుని చాలా బాధపడ్డాను. కానీ ఈరోజు అదే గోపి వల్ల మీకు ఆపరేషన్ జరిగిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. ఏవండి, నేనప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, ఈ జీవితం మీకే అంకితం. నేను బ్రతుకుతున్నది మీకోసం. మీ మనిషిగా బతకాలనుకున్నాను కాబట్టి
మీకు కష్టం వస్తే నేను కన్నీళ్లు కార్చాను. ఇదే ప్రేమకున్న గొప్పతనం అనుకుంటానండి. ఇదే ప్రేమకున్న అనుబంధం. ఈ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు. మనం ఎప్పటికీ విడిపోము. ఈ పనులన్నీ చేయొద్దని సూర్యం గారికి మనం ఎన్నిసార్లు చెప్పినా ఆయన వినిపించుకోరు కదా. ఇంతమంది ఉన్నాం, ఇవన్నీ మనం చూసుకుంటాం కదా. అయినా సరే ఆ మొక్కల బాధ్యత మాత్రం ఆయనే తీసుకుంటారు. అది ఎందుకో అర్థం కావటం లేదు. ఆయన ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, 100 కోట్ల వ్యాపారాలు చేస్తున్నా ఒకప్పుడు రైతు. ఇప్పటికీ రైతుగా ఉండడానికే ఇష్టపడతారు. అందుకే మట్టన్నా మొక్కన్నా ఆయనకు అంత ప్రాణం. వాటికి సేవ చేయడంలోనే తను ఎక్కువ ఆనందం పొందుతారు. ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టాలు ఉంటాయి. అలాగే మన సూర్యం గారికి ఈ ప్రకృతి అంటే ఇష్టం. దాన్ని మనం ఎంత కాదన్నా ఆయన వదిలిపెట్టరు. చలపతి గారు, ఈ మొక్క లేకుండా మనిషికి మనుగడ లేదండి. ఆ మొక్క నుంచి వచ్చే గాలే మనిషి బ్రతకడానికి ఆధారం అవుతుంది. ఈ మొక్కే మనకి ఆహారాన్ని ఇస్తుంది. ఈ మొక్కే మనిషికి కావలసిన అన్ని అవసరాలను తీరుస్తుంది. కానీ మనుషులు మాత్రం ఈ మొక్కల్ని చెట్లని చాలా చులకనగా చూస్తారు. తమ అవసరాల కోసం ఇష్టం వచ్చినట్టు నరికేస్తారు. కానీ ప్రకృతిని నాశనం చేస్తే నాశనం అయ్యేది మనమే అని తెలుసుకోలేకపోతున్నారు. మంచి మాట చెప్పారు తాతయ్య. ఇప్పుడు అందరూ ఎత్తైన బిల్డింగులు కావాలి అనుకుంటున్నారు. కానీ మనం బతకడానికి కావాల్సిన చెట్లని మాత్రం ఒక్కరు కూడా కోరుకోవడం లేదు. మీరిద్దరూ ఇలా ఆశ్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. బాలాజీ గారు, కాఫీ తెప్పించండి. బాబు రండి, లోపలికి వెళ్ళి కూర్చుందాం. రండి. సారీ సూర్యం గారు, ఆ రోజు అందరిలానే నేను కూడా మీరీ నేరం చేసుంటారు అని అపోహపడ్డాను. అందుకే మీకు కాంట్రాక్ట్ ఇచ్చి తప్పు చేశానేమో అనుకున్నాను. ఆ కాంట్రాక్ట్ వెనక్కి తీసుకుందామనే నిర్ణయానికి వచ్చాను. కానీ వంశీ నాతో వాదించాడు. తాతయ్య ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చెయ్యరు అన్నాడు. ఈరోజు వంశీ చెప్పిన మాట నిజమైంది. మీ మీద పడ్డది నింద అని తేలింది. నిర్దోషిగా మీరు బయటపడ్డారు. అందుకే మీకు సారీ చెప్దామని వచ్చాను. అదేంటి బాబా అలా అంటారు? ఆ పరిస్థితిలో ఎవరున్నా సరే నేనే తప్పు చేశాను అనుకుంటారు. కానీ నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పు చేయనన్న నమ్మిన రాణి నా మీద పడ్డది నిందే అని నిరూపించింది. ఈ విషయంలో నేనెప్పటికీ రాణికి రుణపడి ఉంటాను. మీకు అలా జరిగిందని తెలిసిన దగ్గర నుంచి మేమందరం చాలా బాధపడ్డాం. మిమ్మల్ని విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాము. కానీ చివరికి రాణిగారి వల్ల మీరు బయటపడ్డారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పెట్టమ్మా. తీసుకోండి.
హలో, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉందా లేదా ఆఫీస్కి వచ్చి మాట్లాడొచ్చా? ఒక గుడ్ న్యూస్ సార్. రాధా గారికి ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ సక్సెస్ కూడా అయింది. ఇంటికి కూడా తీసుకువెళ్ళారు. ఈ విషయం మీకు చెప్పాలనే నేను మీకు ఫోన్ చేశాను. మంచి గుడ్ న్యూస్ చెప్పావు. పోనీలే, మా అక్క ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా, అది చాలు నాకు. ఉంటాను. బాగుంది గోపి, చాలా బాగుంది. నువ్వు నా మనిషివనుకున్నాను. నాకు చెప్పకుండా నువ్వేది చెయ్యవనుకున్నాను. నేనంటే నీకు అంత ప్రేమ అనుకున్నాను. కానీ అదంతా నటన అని తెలిసిపోయింది. నటించే వాళ్ళెవరో నాకు బాగా తెలుసు సుష్మా. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావో చెప్తావా? ఏంటి అల్లుడు గారు, అన్ని నిజాలు మాకు తెలుసు. కానీ ఏమీ తెలియనట్టు మీరు అలా ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు ఫోన్లో మాట్లాడిందంతా మేమిద్దరం విన్నాం. భయపడ్డానికి నేనేం తప్పు చేయలేదు. అయినా తప్పు చేసిన వాళ్లే ఏ భయం లేకుండా నటిస్తూ తిరుగుతున్నప్పుడు ఏ తప్పు చేయని నాకెందుకు భయం? తప్పు కాదా? నీకు తప్పు అనిపించట్లేదా? నువ్వు ఆ రాణికి సాయం చేశావు. నిన్నింట్లో నుంచి గెంటేసింది రాణి. మనిద్దరిని దూరం చేయాలని మన ఇంట్లో గొడవలు పెట్టాలనుకుంది రాణి. అయినా సరే నువ్వు రాణికి సాయం చేస్తున్నావు. మాటలు మర్యాదగా రాణి. రాణి ఏంటి? రాణి అని పిలవడం ఏంటి? తను నాకు అక్క, నీకు వదిన అవుతుంది. మాట్లాడే ముందు విలువ ఇచ్చి మాట్లాడడం నేర్చుకో. తప్పకుండా పిలుస్తాను. అదే మీ అక్క, అదే మా వదినని వదినా అని పిలవమన్నావు కదా, అలాగే పిలుస్తాను. కానీ ఆవిడ గారు నీకు విలువిచ్చిందా? అది ముందు తెలుసుకో. నువ్వీరోజు ఈ స్థాయిలో ఉన్నావంటే తనే కారణమని అందరికీ చెప్పుకు తిరుగుతోంది. అప్పుడు నీకేం విలువిచ్చినట్టు? అయినా సరే మీ అక్క మీద అభిమానంతో నువ్వు వాళ్ళ గురించి ఏదైనా చేసావనుకుందాం. కాని రాధ ఎవరు? ఆ ఇంటికి తనకి ఏం సంబంధం? మీ అక్క మోజు తీర్చుకోవడానికి ఆ ఇంట్లో ఉంచుకున్న ఒక పని మనిషి. పెళ్లి కాకుండానే పరాయి మగాడితో గడుపుతున్న పని మనిషి రాణి. అలాంటి వాడికి కష్టం వచ్చిందని మీ అక్క ఆపరేషన్ చేయించడం, దానికి నువ్వు సహాయం చేయడం, ఇదంతా పద్ధతైన వాళ్ళు చేసే పనేనా? ఇది మంచి వాళ్ళు చేసే పనేనా? తప్పుడు మనుషులు చేసే పనని నీకు అనిపించట్లేదా? అలాంటి వాళ్లకు సాయం చేస్తే మన పరువు పోతుందని నీకు తెలియటం లేదా? అల్లుడు గారు, నా కూతుర్నే కొడతారా? అదేం తప్పు మాట్లాడింది? పెద్దవాళ్ళని గౌరవించడం మా అక్క నాకు నేర్పిన సంస్కారం. అందుకే చెయ్యి మీ చెంప మీద పడకుండా ఆగిపోయింది. మా అక్కని వేలెత్తి చూపించే స్థాయి ఉందా మీకు? పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అంటే పెద్ద పెద్ద మేడల్లో ఉండటం, డబ్బున్న వాళ్ళు కాదు. పెద్ద మనసుతో ఉండటం, అది మీ ఇద్దరికీ లేదు. మీరాడిన నాటకాలు నాకు తెలియదనుకున్నారా? మా అక్క నన్ను ఇంట్లోంచి గెంటేయలేదు. మా అక్క దగ్గర అలా మాట తీసుకున్నది మీరు. నన్ను ఆ ఇంటి నుంచి పంపించేస్తే మేమిద్దరం కలిసి ఉంటామని మా అక్కని బెదిరించింది. ఈ నిజాలు నాకు తెలియవనుకుంటున్నారా? నాకెప్పుడో తెలుసు. అయినా మౌనంగా ఎందుకు భరించానో తెలుసా? మేము కలిసి ఉండాలని కోరుకున్న మా అక్క మాటకి విలువిచ్చి నేను ఈ ఇంట్లో ఉంటున్నాను. లేకపోతే నాకు నిజం తెలిసిన రోజే మీ ఇద్దరిని ఇదే ఇంట్లో పాతేసేవాణ్ణి. మా అక్కని తప్పు పడతారా? తన సంస్కారాన్ని మీరు తప్పు పడుతున్నారా? మా అక్క కాలి గోటికి కూడా సరిపోరు మీరు. మీరెంత, మీ బతుకెంత? ఈ స్థాయికి
మా అక్కని వేలెత్తి చూపించే మనుషులా మీరు? మీలా డబ్బుంటే గొప్పవాళ్ళైపోరు. మా అక్కల గొప్ప మనసుంటే గొప్పవాళ్ళవుతారు. మా అక్క చెప్పింది నిజమే. తనకి నాకు ఏ సంబంధం లేకపోయినా, నేను తన రక్తం పంచుకు పుట్టకపోయినా తనే నన్ను కష్టపడి చదివించింది. నేను ఈ స్థాయిలో ఉండాలని కలలు కంది. తన కష్టానికి ప్రతిఫలమే ఈరోజు నేను కలెక్టర్గా బ్రతుకుతున్నాను. అది మా అక్క గొప్పతనం. అది తను చెప్పుకుంటే తప్పే ఉంది. కానీ మీరు చేసిందేంటి? కలెక్టర్ అయిన నన్ను మీ ఇంటి అల్లుడిని చేసుకున్నారు. నా కుటుంబానికి నన్ను దూరం చేశారు. ఇదంతా మీరు మీ స్వార్థంతో చేసిన పని. మా అక్క తన మోజు తీర్చుకోవడానికి ఇంట్లో మనిషిని పెట్టుకోలేదు. వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. కుటుంబం చక్కబడ్డాక పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇంతలోనే రాధకలా జరిగింది. తను మంచాన పడ్డాడు. తన భర్త కలా జరిగిందని మా అక్క తల్లడిల్లిపోయింది. తను బాగుపడాలని కోరుకుంది. అందుకే ఆపరేషన్ గురించి కష్టపడింది. మా అక్క పడుతున్న బాధను చూశాను కాబట్టే తనకి సహాయం చేశాను. ఒక మనసున్న మనిషిగా ఈ పని చేశాను. మీలాంటి తప్పుడు మనిషినయ్యుంటే నేను కూడా వాళ్ళ బంధాన్ని మీలాగే తప్పుగా ఆలోచించావండి. ఇంకొకసారి మా అక్క గురించి గాని నా కుటుంబం గురించి గాని తప్పుగా మాట్లాడితే మీ అంతు చూస్తాను. అమ్మా సీత, ఏంటమ్మా ఈరోజేదో కొత్తగా కనిపిస్తున్నావు? అదేం లేదు తులసమ్మా. చాలా రోజుల తర్వాత మనసుకి చాలా ఆనందంగా ఉంది. అందుకే నీకు నేను కొత్తగా కనిపిస్తున్నాను. నువ్వెప్పుడూ ఇలాగే ఉండమ్మా. నువ్వు నవ్వుతూ ఉంటే ఈ ఇంటికి కూడా కళగానే ఉంటుంది. అవును, వంశీ ఎక్కడా కనిపించట్లేదేంటి? ఉదయం నుంచి ఆ బాబు కనిపించట్లేదమ్మా. కాఫీ ఇద్దామని వెళ్ళి గదిలో చూశాను, అక్కడ కూడా లేరు. పొద్దున్నే ఎక్కడికన్నా బయటికి వెళ్లారేమో. అదేంటి, వంశీ ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు? సమంత, చెప్పు సమంత. చెప్పవలసింది నువ్వు. ఈరోజు పూజ అని గుర్తుంది కదా? వంశీ వస్తున్నాడా? వెళ్ళమని చెప్పాను సమంత. తప్పకుండా వస్తాడని నా నమ్మకం. ఇలాంటి మాటలు నా దగ్గర చెప్పకు. కాసేపట్లో పూజ స్టార్ట్ అవుతుంది. తను ఖచ్చితంగా వచ్చి తీరాలి, పీటల మీద కూర్చోవాలి. లేదనుకో పూజ ఆగిపోతుందని నువ్వు అనుకోవచ్చు. కానీ ఇక్కడ పూజ ఒక్కటే ఆగిపోదు, అక్కడ నీ జీవితం కూడా ఆగిపోతుంది. ఆలోచించుకో. నువ్వు ఈ ఫోన్ నా మీద ప్రేమతో చేసుంటే నేను నీతో మాట్లాడేవాణ్ణి వర్ష. నువ్వు ఫోన్ చేస్తుంది నీ గురించి చెప్పడానికో నా గురించి అడగడానికో కాదు, నన్ను ఆ పూజ దగ్గరికి పంపించడానికి. అందుకే నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను. చూడు వంశీ, ఈరోజు నువ్వు సమంత దగ్గరికి వెళ్ళాలి అని నీకు తెలుసు. అందుకే నువ్వు నాకు కూడా కనిపించకుండా
బయటకు వెళ్ళిపోయావు. అది నాకు అర్థమైంది. నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి కారణం అదేనని నాకు అర్థమయ్యింది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో వంశీ, నేను సమంతకి మాటిచ్చాను. నువ్వు ఈరోజు తనతో పాటు పీటల మీద కూర్చుని ఆ వ్రతం చేస్తావు అని మాటిచ్చాను. నువ్వు నా మాట నిలబెడతావని ఎప్పటికీ నేను నమ్ముతున్నాను. కానీ నువ్వు ఆ పూజకి వెళ్ళకపోతే అజ్ఞాతంలో ఉన్న సీత ఇక అంధకారంలో కలిసిపోతుంది, శాశ్వతంగా దూరమైపోతుంది. ఇది నా నిర్ణయం. వంశీ, నా ప్రాణాలు తీసుకోమంటావో నువ్వు ఆ పూజకు వెళ్తావో ఆలోచించుకో. నేను అక్కడికి వెళ్ళాలని నువ్వింతలా పట్టుబడుతున్నావు కదా. నీ నిర్ణయం నువ్వు చెప్పావు, నా నిర్ణయం నేను కూడా తీసుకున్నాను. గ్రానీ, ఈ చీరలో నేను పెళ్లి కూతురులో ఉన్నాను కదా. నువ్వు బాగానే ఉన్నావు, కానీ ఈ పూజ బాగా జరుగుతుందా అని నాకు డౌట్గా ఉంది. నిజంగా వంశీ వస్తాడంటావా? చెప్పాను కదా గ్రానీ, వచ్చి తీరుతాడని. ఈ పాటికి వస్తూ ఉంటాడు. నువ్వెందుకు కంగారు పడతావు? పొరపాటున వంశీ రాకపోతే మొత్తం రసాబాస అవుతుంది. అందరి ముందు పరువు పోతుంది. అందుకే అడుగుతున్నాను. నేననుకున్నదే జరుగుతుంది. వంశీ నా పక్కనే పీటల మీద కూర్చుంటాడు. అమ్మా పూర్ణమ్మ గారు, మీ మనవరాలు వచ్చారు. అబ్బాయి కూడా వస్తే పూజ ప్రారంభిద్దాం. ముహూర్తానికి సమయం అయిపోతుంది. నేను ఏం చేశానని నాకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారు. మళ్ళీ మా ఇంట్లో ఆనందం వచ్చింది అంటే దానికి కారణం మీరే. మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి మీకు స్వీట్ కూడా ఇవ్వాలని నా చేత్తో నేనే స్వయంగా చక్కెర పొంగలి చేసి తీసుకొచ్చాను. అమ్మగారు, కలెక్టర్ గారు అలా ఏది పడితే అది తినరు. మీరు అలా ఇవ్వకూడదు కూడా. తీసుకెళ్ళండి.